నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ అండ్ పాపులర్ ఆర్‌జే అండ్ ఫేవరెట్ ఆర్‌జే భాషా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మా. శేఖర్ గారు, ఒక ఇష్యూ బాగా ఫైర్ అవుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాము. మనం ఎంత ప్యాషన్‌గా ఉన్నా గూడాను ఒక ట్రెడిషన్ అనేది కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తుంది. మనం ఎంత ట్రెండ్‌లోకెళ్ళినా గూడాను ఆ చీర, ఆ సాంప్రదాయం, అమ్మ అనే పిలుపు, ఈ పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడొచ్చిన ఇష్యూ ఏంటంటే ఈయన శివాజీ గారు మాట్లాడింది ఒక 2 వర్డ్స్ ఆయన మాట్లాడారు. ఓకే. అది బ్యాడ్ అని ఆయనకి క్షమాపణ జెప్పారు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని ఆయనకి 100లోని 99% మంది మెసేజెస్, అందులో లేడీస్ ఎక్కువగా ఉన్నారు. అవును. అండ్ వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు అవును. మెసేజెస్‌లో. శివాజీ గారిని ఎందుకు ఆహ్, డైరెక్ట్‌గా బాణం ఎక్కుపెడుతూ ఉన్నారు, మీరెందుకు హ్మ్. షూట్ జేస్తున్నారు డైరెక్ట్‌గా ఆయన్ని? ఇలాంటివి గతంలో చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చిన్మయి గారు ఏదైతే స్పందించారో, ఆవిడ గూడా అవును. ప్రీవియస్‌గా కొన్ని పాటలు పాడున్నారు. ఆ పాటల్లో గూడా నా పళ్ళని ఆరగించడం అని ఇట్లా కొన్ని సెంటెన్సెస్ ఉన్నవి తీస్తే లెక్కలేనన్ని అవును. చాలా ఉన్నాయి పాటలు. సో, మరి అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు మహిళా కమిషన్ చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు విడిచిపెట్టారు? యాహ్! అండ్ ఇంకొకటి, ఇంకొక క్వెషన్ గూడా ఉంది. రీసెంట్‌గా బాగా హిట్ అయిన, పాపులర్ అయిన సాంగ్ ఉంది 'చికిరి చికిరి' సాంగ్. సో, దానిలో గూడా ఆ సామాన్లు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అవును. ఉన్నాయి. అది చాలా పాపులర్ అయింది. ఈవెన్ మోదీ గారు ఫేస్ పెట్టి గూడా ఏఐ డాన్స్ చేసినట్టుగా అవును. పెట్టారు ఆ సాంగ్‌కి. అవును. సో, అవేమి తప్పులేనిది ఇది ఎందుకు తప్పయింది? ఆయనెందుకు టార్గెట్ చేశారు? సో, ఇక్కడ కీ పాయింట్ అందరూ అడుగుతున్న చాలా మెయిన్ సింపుల్. క్వెషన్ అది. మీరేమంటారు? మేబీ మహిళా కమిషన్‌కి హ్మ్. చిన్మయి గారు ఏది హ్యాష్‌ట్యాగ్ పెట్టి లేకపోతే ఏది ట్వీట్ పెడితే హ్మ్. అదే నిజం. మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్ మా చిన్మయి గారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారా? హ్మ్. లేకపోతే మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్ ఇంకెవరు మంచులక్ష్మి గారో, హ్మ్. ఎవరైతే ఇప్పుడు ఈయన మీద విరుచుకుపడుతున్నారో హ్మ్. అనసూయ గారు, వీళ్ళు మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్స్ అని హ్మ్. మహిళా కమిషన్ ఫీల్ అవుతుందా? హ్మ్. ఒకవేళ అలా ఫీల్ అయితే నేను మహిళా కమిషన్‌కి రిక్వెస్ట్ చేసేదేంటంటే, హ్మ్. ఒకసారి వాళ్ళేం జేస్తున్నారు గమనించండి. బ్యాక్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ ఆడవాళ్ళే వీళ్ళని ఎందుకు ఇంత తిట్టుతూ బయట చేస్తున్నారు అనడానికి మహిళా కమిషన్‌ని నేను కోరుతున్నాను. వీళ్ళని ఆడవాళ్ళు ఎందుకు తిడుతున్నారు అంటే, ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరుస్తూ, తగ్గిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నది వీళ్ళే అని వాళ్ళనుకోవడం వల్ల, హ్మ్. మీ వల్ల మా మమ్మల్ని గూడా తక్కువగా మాట్లాడుతున్నారు కొంతమంది. హ్మ్. ఇప్పుడు వల్గర్‌గా లేకపోతే ఆహ్, ఆహ్, దాన్నేమంటారు అర్ధనగ్నంగా డ్రెస్సులేసుకొని, అంతటితో ఆగకుండా వాటిని పోస్టులు పెట్టి, అవును. ఆహ్, తర్వాత ఏమన్నా అంటే ఇది నా బాడీ, నా రైటు అని చెప్పే వాళ్ళ మీద హ్మ్. మగాళ్ళు కాదమ్మా. మీరు గమనిస్తే వందల మంది మహిళలు తిట్టిపోస్తున్నారు వాళ్ళని. ఎందుకు మహిళలే ఈళ్ళని తిడుతున్నారు? ఎందుకు వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు? హ్మ్. మేబీ వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళ తెలివి తక్కువతనమా? లేకపోతే వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళ తెలివి తక్కువతనమా? హ్మ్. వీళ్ళిద్దరు కాదు. పిల్లి పోరు పిట్ట తెరిచిందని ఆ! మన మహిళా కమిషన్. హ్మ్. మహిళా కమిషను ఇంతమంది మహిళలకి రిప్రజెంటేటివా? లేకపోతే ఒక చిన్మయికి, ఒక మంచు లక్ష్మికి రిప్రజెంటేటివా? అవును. ఇంతమంది మహిళలు కోరుకుంటున్నారు. వీళ్ళు చేసేవి తప్పు. హ్మ్. వీళ్ళు ఇలా ఒక తప్పుని ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్నెక్కడో చూసాను. మీరెందుకమ్మా ఇట్లా బట్టలేసుకుంటారు? హ్యాపీగా పొట్టు పొట్టుగా ఏసుకోవచ్చు కదా! హ్మ్. సిటీలో ఉన్నారు కదా! ఇటువంటి కల్చర్ మీరు అలవాటు చేసుకోవచ్చు. లేదమ్మా నాకిలాంటిది కంఫర్టబుల్ అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తుంది. హ్మ్. సదరు మన జబర్దస్త్ మహిళ. హ్మ్. ఆవిడ లేదు మా వాడికి ఇట్లాగే ఇష్టము. వాడెవడు మధ్యలో నీకు? వాడు గాదు. వీళ్ళు ఇదొక్కటి. ఎందుకు అంటే వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలాగో అలా ఉన్నారు. మాలాగే ప్రపంచం అంతా ఉండండి అని వాళ్ళు ఎందుకు వీళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. హ్మ్. మీరేసుకుంటే ఏసుకోండి. మీరు మీరు బూతులు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. అది మీ పర్సనల్‌గా అనుకోండి. బట్ మీరు ప్రపంచాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ, హ్మ్. మీరు పెడుతున్న పోస్టులు ఇప్పుడు ఈ మహిళలందరూ కూడా రోజు పోస్టులు పెట్టరు. మేబీ వాళ్ళకున్నంత ఫాలోయింగ్ గూడా ఉండకపోవచ్చు. హ్మ్. కానీ ఈళ్ళకున్న ఫాలోయింగ్ ఎవరు? మహిళలు గాదు. అవును. ఎదవలుంటారు చూసారా? అవును. ఏది పొట్టి బట్టలేసుకుంటే సంగగార్చుకుంటూ చూసేవాళ్ళుంటారు హ్మ్. చూసారా? ఆ ఫాలోయింగ్ వల్ల వీళ్ళకి ఆ ఇన్‌స్టాగ్రామ్‌లోను వాటిలోను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక ట్యాగ్ ముద్ర పడింది. అవును. ఓకే. మన పాపం పద్ధతిగా ఉన్న మహిళలకి వాళ్ళేదో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇలా ప్రతి దానికి వచ్చి అలా పెట్టుకోరు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు పెడుతున్నారో అది అందరికీ కనబడుతుంది. ఇది అవును. మహిళా కమిషన్‌కి కూడా కనబడుతుంది. కానీ ఇవాళ శివాజీ గారి పుణ్యం అని ఆయన తప్పు మాట్లాడాడు. అవును. దానికి కాదని. కానీ దాని పుణ్యం ఒక డిస్కషన్ సురువయింది. దాంట్లో మనకు తెలుస్తున్నదేంటంటే వేలాది మంది మహిళలు ఈళ్ళని తప్పుపడుతున్నారు. ఒక అనసూయని, ఒక చిన్మయిని, అలాగే మంచు లక్ష్మిని వీళ్ళందరూ కూడా మీరు చెప్పేదేంటి?
అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ ఏజ్ మహిళలమ్మ, వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఆలోచిస్తారంటే రేపు నా పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళలాగే తయారవ్వాలనుకుంటే, ఇప్పుడు ఆవిడలాగా నా కూతురు బట్టలు వేసుకుని రోడ్లో తిరగాలంటే మీరు ఒప్పుకుంటారు? ఎందుకు అస్సలు డ్యామ్ అసలు ఒప్పుకునేదే లేదు. ఇదే అందరి ప్రాబ్లం. ఇదే ఇక్కడున్న మహిళలందరికీ కూడా మండిపోతున్న విషయం ఏంటంటే, ఆ, మీరు చేసి చస్తే చావండి, మీ దరిద్రాన్ని మాకు అంటించకండి అవును. అని ఈ మహిళలు గట్టిగా తిడుతున్నారు. విచిత్రం ఏంటంటే కొంతమంది మహిళా సంఘ సంస్కర్తలు వాళ్ళు ఒక యాటిట్యూడ్ లో ఉన్నారు, వాళ్ళు ఒక చట్టంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే అవతల పక్క ఆ మహిళ మర్డర్ చేసినా, ఆ, ఆ మహిళ ఎంత తప్పు చేసినా జస్ట్ మహిళ కాబట్టి నేను సపోర్ట్ చేస్తా అనే ఒక తప్పుడు ఇల్యూషన్ లో బతుకుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళు వాళ్ళు దీని నుంచి ఒకటే బయటకు రావాలి. లైన్, ఒకటే హోల్ లోంచి పోతున్నారు. ఇంతమంది ఇంకా వేలాది మంది మహిళలు ఇవాళ ఎందుకు వీళ్ళని తప్పుపడుతున్నారమ్మా? మీరు ఎప్పుడైనా నెక్స్ట్ గేల్ ఏరియాకి వెళ్ళండి, లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళండి, ఇన్నర్ వేర్ యాడ్స్ పేరుతోటి మహిళల్ని అలా రోడ్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి చండాలంగా కనబడుతుంటే మహిళలు అక్కడ చూడలేక, లేకపోతే వాళ్ళ పిల్లలు కొడుకో కూతురు వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎక్కడ ఇదవుతారు. వల్నరబుల్ ఏజ్ ఉంటుందమ్మా. మీరు నేను డిసైడ్ చేసుకోగలం. అవును. ఎంత డిసైడ్ చేసుకున్నా కూడా మనకి చూసినప్పుడు అది నాకైతే ఏం సంఘర్షుకునేట్టు అనిపిస్తుంది. ఏమిట్రా ఇది అసహ్యం. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దాని వల్లని గతంలో ఒక పోలీస్ కమిషనర్ ఆఫీసర్ చెప్పిన ఇది యాక్సిడెంట్ కూడా జరిగేది ఎవరు? వెధవలు. మెదవలు. ఇట్లా చూసుకొని ఆహే అని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఆ. సరే వాళ్ళు వదిలేండి. ఉమ్. బట్ అక్కడ ఆ దారిలో వెళ్ళే మహిళలు ఏమనుకుంటారు చెప్పండి అమ్మా? ఆ. నా ప్రతిరూపమే ఇంకొక మహిళ, అంతే. ఆ మహిళని ఇంత దిగజారుస్తూ నువ్వు పెడుతున్నావే, సిగ్గుండాలి కదా. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించరు. దీన్ని చిన్మయ్య గారు అడగరు, మంచులక్ష్మి గారు అడగరు. ఇలా వేసుకుంటే తప్పేంటి, ఇది మా హక్కు, ఇలాగే మీరు కూడా వేసుకోండి అని చెప్పి ప్రచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. వీళ్ళు ఒక జనరేషన్ ని నాశనం చేస్తున్నారు. నా కొడుకు నా కూతురు రేపు ఏమైపోతారు అనే భయం నాకుంది. ఎందుకంటే మేబీ ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాస్త విచక్షణ ఉంటుంది. ఈ లోపల ఈ 16 13 ఏళ్ళ పిల్లలు అప్పుడే టీనేజ్ లోకి వచ్చి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళని చూసి వీళ్ళు ఇలా తయారవుతుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత బాధ అనిపిస్తున్నారు వీళ్ళందరూ. ఆ బాధ ఇవాళ ఈ ఫైర్ కి కారణం. ఇది మహిళా కమిషన్ గుర్తించాలి. మహిళల రిప్రజెంటేటివ్ వీళ్ళు కాదు. దయచేసి ఆవిడ ఏ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ లో, ఇప్పుడు ఆవిడ ఒక పోస్ట్ పెడుతుంది, హైనాలు మగాళ్ళు జంతువుల్లాగా మీద పడుతున్నారు, సిగ్గు లేదా వీళ్ళకి, వీళ్ళని తీసుకెళ్లి వేరే ప్లానెట్ లో పడేయాలి అంటే ఖచ్చితంగా నేను కాదన్న, అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు నిజంగానే జంతువులాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ జంతువే నిన్ను పోషిస్తుంది. ఇవాళ మీ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, చిన్మయ్య గారు నేను చెప్పేది, ఆ హీరోయిన్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఆరకొర బట్టలు వేసుకొని డాన్సులు చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారో, వాళ్ళకి ఎవరమ్మా లైక్ కొడుతున్నారు? మీరు లైక్ కొడుతున్నారా? మీ కూతురు లైక్ కొడుతుందా? ఎవరు కొడతారు? వీళ్ళని చూసి ప్రలోభపడి వాళ్ళ హార్మోన్స్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఒక వల్నరబుల్ ఏజ్ లో ఉన్న సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి లైకులు కొడుతుంటే వీళ్ళు రెచ్చిపోయి పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఏమొస్తుంది? టైం బొక్క, వాళ్ళ కెరీర్ బొక్క. వాడు ఈ టైంని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకొని వాడి కెరీర్ లో చదువులో ముందుకు పోవచ్చు. కానీ వీళ్ళ మోహంలో పడి బాడీ చేసుకున్నారు, వీళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దందా ఆగిపోద్ది. ఎందుకు? శివాజీ గారు గనక చెప్పిన మాటను సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఇటువంటి మాట సొసైటీలో వినపడకూడదు. ఆడదాని డ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ వచ్చేస్తుంది ఈ మాట. ఎందుకంటే ఆడదాని డ్రెస్ ని అగౌరవపరుస్తూ చేసే వాళ్ళు ఫస్ట్ ఫీల్ అయిపోతారు. చక్కగా పద్ధతులు వేసుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మంచిగా మాట్లాడాడు, ఒక అనలా చెప్పాడు, సరే ఘాటుగా చెప్పాడు, తప్పే. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ డ్రెస్సులు వేసుకోవాలనుకునే వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకటి డ్రెస్ విషయమే కాదు, మాటల విషయంలో కూడా సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ ఇది నా ఫ్రీడమ్ అమ్మ. నేను ఆడ మగ అని తేడా లేకుండా ఇప్పుడు ఒక మాట చెప్తాను. మగాడైనా సరే ఆడాడు, మనిషి అనేవాడు డీసెంట్ గా డ్రెస్ చేసుకోవాలా వద్దా? నువ్వు అడవిలో ఉన్నావా? మనిషి, నేను ఒకటే అంటున్నా, మనిషి అనేవాడు బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా డ్రెస్ చేసుకొని రా. ఇదేమి నీ ఇల్లు కాదు, నీ బెడ్రూమ్ కాదు, నీ బాత్రూమ్ కాదు. మగాడికి కూడా చెప్తున్నా నేను. ఇట్లా చిన్న నెక్కర్ వేసుకొని ఇట్లా వేసుకొని నువ్వు రోడ్ లో ఇంటర్వ్యూ బొమ్మనండి, ఒక ఇంటర్వ్యూ బొమ్మనండి సార్, అబ్బాయిని తీసుకోరు కదా, అక్కడ కూడా డ్రెస్ సెన్స్ ఉంటుంది, ఇన్షర్ట్ ఉండాలి, ప్రాపర్ ఇన్షర్ట్ ఉండాలి. నేను అనేది, ఇప్పుడు నేను ఈ మాట చెప్తే ఎంతమంది మగాళ్ళు హర్ట్ అవుతారు చెప్పండి? నేను చెప్తున్నా, అరే మగాడా, ప్రతి మగాడికి నేను చెప్తున్నా, దేశంలో మీరందరూ కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి. బయట చెడ్డీలు వేసుకొని తిరుగుతా, నేను మగాడిని కాబట్టి షర్ట్ తిప్పుకొని తిరుగుతా అంటే ఊరుకోము.
తాట తీస్తా అన్నా కదా ఈ మాట. ఒక్క మగాడు కామెంట్ చేస్తాడు చూడండి, ఎవ్వడు హర్ట్ అవ్వడు. అరే నేను మామూలుగా బాగానే వేసుకుంటున్నాం కదా, ఏం ఫీల్ అవ్వడు. కానీ అలాగే ఆడవాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. ఎందుకంటే మనుషులందరూ డీసెంట్గా డ్రెస్ చేసుకోమంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. కానీ వీళ్ళు ఫ్రీడమ్ పేరుతో నాకు రైట్ ఉంది కదా అని చేస్తున్నది. నువ్వు చేస్తున్నది రైటా కాదా ఆలోచించుకో. రైట్ ఉందని కాదు, రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. రైట్ అనేది ఏదో రోడ్లు తిరిగే వాళ్ళకి, కానీ ఒక సెలబ్రిటీకి రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు సంఘంలో వేలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఇటువంటి తప్పుని ఎంకరేజ్ చేస్తూ, అప్పుడు ఏమంటుంది మంచులక్ష్మి ఒక ఇంటర్వ్యూలో, అమ్మాయిలు మీరు ఒకరితో స్టిక్ ఆన్ అయిపోకండి, ఒకటి వీడే నా జీవితం గాన్ ఆర్ దోస్ డేస్, 4 బిర్యానీలు తినాలి, దాంట్లో ఏ బిర్యానీ బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా సొసైటీకి చాలా బెస్ట్ మెసేజ్ ఇస్తాం అలాంటి వాళ్ళ మీద. నేను అడుగుతున్నాను, ఒక మహిళగా మీరు చెప్పండి, మీ కూతురికి మీరు ఇటువంటి సందేశం ఇస్తారా? ఇంకొక జన్మెత్తన ఇవ్వం సార్. పోనీ ఇటువంటి సందేశం మీ కూతురికి కళ్ళపడాలి అనుకుంటున్నారా? ఇటువంటి సందేశం కళ్ళబడితే పొరపాటున వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే భయం ఏమైనా మీకుందా? ఉంది కదా. ఎందుకంటే ఖచ్చితంగా ఒక జనరేషన్ పాడవుతుందనే భయం ఉంది కదా. ఈ భయమే ఇలా వేలాది మంది మహిళలైనా కూడా ఆఖరికి ఆయన అన్న మాట తప్పైనా కూడా అటువంటి మనిషి వెనకాల నిలబడుతున్నారు అంటే దానికి కారణం ఆయన అన్న మాటకి అందరూ హర్ట్ అయ్యాం, కానీ ఆయన అన్న దాంట్లో అర్థం గట్టిగా ఉంది. ఇది బయటికి రావాలి. దరిద్ర పొండ్లు అన్నాడు ఆయన. అవునా? ప్రతి అమ్మాయికి నేను నా కూతురు డైరెక్ట్ గా తిట్టలేను, ఏంటి దరిద్రపు డాష్ నోట్ వేసుకొని అన్నాను, కానీ చూడమ్మా బయట ఇలా అనుకుంటున్నారు, శివాజీ అంకుల్ చెప్పాడు ఇలా 100 మంది అనుకుంటారు కాబట్టి పద్ధతిగా వేసుకోమ్మా అని చెప్పడానికి నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన. అట్లీస్ట్ ఇగో చూడమ్మా ఇలా అనుకుంటున్నారు కదా, సరే అది మంచో చెడో పక్కన పెట్టు, దీనికోసమైనా పద్ధతిగా డ్రెస్ వేసుకోమ్మా అని నాకు అనిపిస్తుంది చెప్పడం. సరే నేను మెసాజినిస్టా లేక మగ దరిద్రుడినా ఏమని అనుకోండి, మీకేమనిపిస్తుంది చెప్పండి సార్. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, సీరియస్లీ చెప్తున్నాను. మా బాబు బాగా చిన్నగా ఉండేటప్పుడు జనరల్లీ అంటే ఇప్పుడు తల్లి అంటే పాలు పెడుతుంది, జనరల్ గా ఒక స్టెప్ అనుకోకుండా పిన్నూడో లేకపోతే జారింది అనుకోండి, పిల్లలు వాడు కూడా వచ్చి ఇట్లా అంటే అది కవరప్ అవ్వాలి అని చెప్పి ఇలా తోస్తా ఉంటాడు. ఇలాంటి సందర్భం నేను చాలా చోట్ల చూశాను. బట్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సందేశం ఏం చేస్తుందంటే దాన్ని లాగేటట్టు చేస్తున్నారు ఆ ఏజ్ పిల్లలు కూడా. సో ఎవ్రీ బాయ్ మొబైల్ తోనే ఆడుకుంటూ ఉన్నాడు వాడు. సో వాడికి కనిపించేవన్నీ అవే కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. సో వాడు కూడా అదే సెర్చ్ చేస్తాడు చిన్నప్పటి నుంచి. నేనైతే అసలు ఒప్పుకోను సార్, సీరియస్లీ. నేను అంటే ఇప్పుడు నాకున్న ప్రొఫెషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 100కి 200% నేను యాక్సెప్ట్ చేయలేను. లైక్ అనసూయ లాంటి వాళ్ళు, మంచులక్ష్మి లాంటి వాళ్ళు, చిన్మయ్య గారు లాంటి వాళ్ళు, 100లోని వాళ్ళు చెప్పే పాయింట్ ఒక్కటేదో నోట్అవుట్ అవుతుంది, కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్ట్ చేయలేను. ఫీచర్ ఒకటి గమనించాను, సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, బూతులు మాట్లాడడం, ఫ్రీడమ్, వీటన్నిటికీ వాళ్ళు పెట్టుకున్న పేరు ఫ్రీడమ్. బట్ ఇది మీరు చేసి సావండి. కానీ ఎందుకు ఈ జనరేషన్ మీద, యంగ్ జనరేషన్ మీద మీరు రుద్దుతున్నారు? నేను అడుగుతాను, ఇటువంటి వాళ్ళని బ్యాన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్స్ లో మీరు ఏ సర్టిఫైడ్ కాదు కదా, ఒక సినిమాకి అయితే ఏ సర్టిఫికేట్ ఇస్తాం, వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టే పోస్టులు ఇలా నలుగురితో తిరగండి, 4 బిర్యానీలు తినండి అని చెప్పేవి బయటకు అంతా వస్తుంటే, అది ఇప్పుడు 14-15 ఇయర్స్ అమ్మాయి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవదని గ్యారెంటీ అవుతున్నారు సార్. సీరియస్లీ నలుగురితో తిరిగితే ఏదన్నా సుఖరోగాలు వస్తాయి, అప్పుడు తర్వాత చెప్పండి సుఖరోగాలు రాకుండా ఎలా తిరగాలి అనేది కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఇది వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు అంటే మనిషి ఒక మనసు ఉంటది, ఆ మనసులో ఒకరికి స్థానం ఉంటది. లేకపోతే ఒక మగాడైనా సరే, మగాడైనా ఆడదైనా చెప్పండి, ఇదే మగాడికి ఆడదానికి సపరేట్ రూల్ ఏం లేదు. మగాడైనా సరే పద్ధతిగా బట్టలు వేసుకోండి, మగాడైనా సరే ఒక ఆడదానితోనే సంసారం చేయండి, ఒక ఆడదాన్ని ప్రేమించండి, ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోండి, ఆడదైనా ఇలాగే చేయండి అని చెప్పండి. ఇది మన సంస్కృతి సంస్కారం అని చెప్పండి. అది మన సంస్కృతే కాదు, ప్రపంచం అంతా కూడా ఇదే ఫాలో అవుతుంది. అంతేగాని నలుగురితో తిరగండి, పొట్టి బట్టలు వేసుకోండి. సార్ ఒకప్పుడు బ్లౌజ్ కోసం పోరాడారు మహిళలందరూ, బ్లౌజులు కావాలి అని. దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది మనకి. అంటే కప్పుకునే లక్షణం ఎవరో నేర్పితే రాదు ఆడవాళ్ళకి, బై బర్త్ వచ్చేస్తుంది. ఏముందమ్మా, ఆది మానవులకి సిగ్గొచ్చి ఇవి కట్టుకున్నారు ఫస్ట్. అదే సార్, జెండర్ ఏదైనా కానివ్వండి, చర్మం కట్టుకున్నారు, ఆకులు కట్టుకున్నారు, వాళ్ళకి అక్కడ దొరికింది ఏవో కట్టుకున్నారు. ఆ బిడియము, ఆ తనము అనేది ఆడపిల్లకి బై బర్త్ వచ్చేస్తుంది, అది ఎవరు రుద్దితే రాదు. ఇప్పుడు వీళ్ళు వేరే ఆడపిల్ల కాదమ్మా, మనిషి అనే వాడికి సిగ్గు ఉంటది, ఆడ మగ తేడా లేదు. నాకైనా సిగ్గు ఉంటది, నేను షర్ట్ ఇప్పుకొని బయట పోవాలంటే నాకే సిగ్గేస్తుంది. అవును, నేను నిజంగా ఏదైనా సరే
పొట్టు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏదో షార్ట్ వేసుకొని తిరుగుతా, అవును. కానీ బయటకు వచ్చేటప్పుడు ఇలాంటివి అనిపించదు. అంతెందుకు సార్, ఇంటికి గెస్ట్ వస్తేనే ఇంట్లో ఉన్న జంట ఆ టైంకి షార్ట్‌తో ఉంటే లోపలికెళ్ళి ఫుల్ ప్యాంట్ ఏసుకొని వస్తారు. ఈవెన్ మా హస్బెండ్ అయితే అదే చేస్తారు. గమ్మున ఎవరైనా వచ్చేసరికి లోపలికెళ్ళి నార్మల్ ఫుల్ ప్యాంట్ ఏసుకొని వచ్చేస్తారు ఆయన. ఏమంటారు దాన్ని? అదొక డీసెన్సీ. సభ్యత అంతే ఇంకా. అంతే కదా! డీసెంట్ గా ఉండండి, ఆడైనా మగైనా. అవును. ఎందుకు ఏడ్చి చచ్చిపోతారు? డీసెంట్ గా ఉండమని చెప్పాడు ఆయన. అవును. కాకపోతే ఆడవాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే మనం చూస్తున్న మగాళ్ళు వేలాది మంది మగాళ్ళు షర్టు ప్యాంట్ వేసుకొని తిరుగుతారు తప్ప మగాడు ఇదొక ఫ్యాషన్ ఇదొక ఫ్యాషన్ అని చెప్పి పెట్టుకుని వాళ్ళు ఏం తిరగరు. అవును. సో తిరిగే వాళ్ళు ఉంటారు. నేను వాళ్ళకైనా చెప్తున్నా, మగ ఆడ తేడా లేదు. ఎవరైనా సరే డీసెంట్ గా హ్మ్. బట్టలు వేసుకోండి, అలాగే డీసెంట్ గా బిహేవ్ చేయండి. హ్మ్. అదే బిహేవ్ మనం చేయాలి, కల్చర్ వరకు ఒక డీసెంట్ గా బిహేవ్ మెసేజ్. చేయండి, డీసెంట్ గా బట్టలు వేసుకోండి. అండ్ అలాగే ఒక మనిషి ఒక లవ్వే ఉండండి. సరే ఏదో మన కర్మగాలి వాళ్ళతో ఏదైనా సరే ప్రాబ్లం అయ్యి తర్వాత డైవర్స్ దాకా వెళ్ళా, లేకపోతే వాళ్ళు మంచోళ్ళు కాకపోతే వేరే వాళ్ళకి వెళ్ళొచ్చు. అవును. కానీ ఉంటుండగానే నాలుగు చూడు, ఒకటి కాదు ఒక నాలుగుతో తిరిగితే నీకు అర్థమవుతుంది. అవును. ఇది ఇచ్చారు. అదే మెసేజ్ ఇచ్చారు. మరి ఇట్లాంటి వాటి మీద ఇది కేసులెయ్యాల్సిందే. మహిళా కమిషన్ ఏం వాటి మీద చేస్తుంది? మహిళా స్పందించాలి కమిషన్ అని ఏం చేస్తుంది? అంటున్నారు అంటే మహిళా వీళ్ళకి కమిషన్. ఇవేమి కనబడవు. ఒక చిన్మయ్య గారి ట్వీట్ మాత్రమే కనబడుతుంది. హ్మ్. ఎందుకంటే ఈవిడ ఒక మహిళా నాయకురాల్లాగా హ్మ్. ఈ కోట్లాది మహిళల్ని రిప్రజెంట్ చేసే ఒక మహా మహిళలాగా కనబడుతుంది. హ్మ్. కాదమ్మా, ఈ కోట్లాది మంది మహిళలు ఈవిడికి అగెనిస్ట్ గా ఉన్నారనే విషయం ఈ ఉదంతం ద్వారా అయినా సరే మీరు గమనించమని మహిళా కమిషన్ నేను కోరుతున్నాను. అవును. పైగా వీళ్ళు దేవతా విగ్రహాలతో పోల్చుకోవడం అసలు ఎక్కడికి పోతుందో అర్థం కావట్లేదు సార్ రియల్లీ. అంటే ఇప్పుడు శివాజీ గారు రేపు 27న ఉమ్. ఆయన రిప్రజెంట్ చేయాల్సింది. సో మరి మహిళా కమిషన్ కూడాను ఇప్పుడు ఏదైతే వస్తున్న అప్డేట్స్ అన్ని వాళ్ళు కూడా చెక్ చేసుకుంటూ ఉంటారు ఐ థింక్. సో దీన్ని బట్టి వాళ్ళు కరెక్ట్ గా అమ్మా సపోర్ట్ నేను ఇవ్వగలగాలి అని. చెప్తున్నా, శివాజీ గారు మహిళా కమిషన్ కి వెళ్లే రోజున ఉమ్, నిజంగా ఆయనకు గట్టిగా పిలుపునిచ్చి ఉమ్, రండి, నాతో పాటు మహిళలందరూ రండి, ఎవరైతే ఇటువంటి మహిళలు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఉమ్, కొంతమంది పురుషులు కూడా ఉన్నారు, ఆ, తప్పుగా కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఉమ్. ఎవరైనా సరే అవన్నీ పట్టరండి, అన్ని పట్టరండి. మహిళా కమిషన్ అందరికి నోటీసులు పంపించాలి వాళ్ళు. ఉమ్. ఏ నా సోకు పళ్ళే తిని అన్న చిన్మయ్యకి ఎందుకు పంపించవు నోటీసు? ఆ అవును. పాట రాసిన ఆయన ఎందుకు పంపించవు? ఆ పాటకి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆయన ఎందుకు పంపించవు? యాక్టింగ్ చేసిన వాళ్ళకి ఎందుకు పంపరు? అన్ని యాక్టింగ్ చేసిన సరే ఎవ్రీబడి. వాళ్ళని వదిలేద్దాం. నేను ఎందుకంటే ఆయన రజనీకాంత్ గారికి తమిళ్, శంకర్ గారు తమిళ్, ఏఆర్ రెహమాన్ గారు తమిళ్, ఇది డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమా కదా, వాళ్ళకి అర్థం కాదు కదా అని చెప్పి ఒక లిరిసిస్ట్ ఏదో రాసేద్దాం అని చెప్పి అనుకున్నా. ఆ లిరిసిస్ట్ పట్టరండి. ఆ పాడిన చిన్మయ్యకి ఆవిడకి తెలుగు వచ్చు కదా, తెలుగు మాట్లాడుతుంది కదా, తెలుగులో డబ్బింగ్ చెప్తుంది కదా, ఆవిడని పట్టండి. వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి. చికిరి చికిరి పాట రాశారు కదా, మరి ఆ రోజు కనబడి సామాన్ ఈ రోజు కనబడి చికిరి చికిరి పాటకి మీరు మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా? మా మీరు శివాజీ అన్న మాట ఆ ఒక మాట పట్టుకొని మీరు ఇది చేస్తున్నారు కదా, ఆ మాట ఎంతమంది వాడతారో, ఇంతకుముందు ఎంతమంది వాడారో అది పక్కన పెడితే అది డేంజరస్సా? చికిరి చికిరి పాట డేంజరస్సా? చికిరి చికిరి పాటలో సరుకు సామాను అని చెప్పి ఒక పిల్లోడు బొడ్డోడు పాటలు పాడుకుంటూ తిరుగుతుంటే ఎలా ఉంటది? దిస్ ఈజ్ మోర్ డేంజరస్, దిస్ ఈజ్ డ్యామేజింగ్ కల్చర్ కి. మీరు ఏం చేస్తున్నారు మహిళా కమిషన్? దానికి నోటీస్ ఇచ్చి దీనికి నోటీస్ ఇవ్వరా? నలుగురితో తిరగండి, 4 బిర్యానీలు చూడండి, 4 నోటీసులు ఉండవా? సో ఇప్పుడు మీరు కోరుకుంటున్నది అదే. అండ్ మోర్ ఓవర్ 101% ఫిమేల్స్ ముఖ్యంగా కోరుకుంటున్నది అదే. నేను కదా మహిళలు కోరుకుంటున్నారు. మహిళలే అంటున్నాను. వీళ్ళు నేను చెప్తున్నాను కదా, కొన్నాళ్ళు పోతే వీళ్ళు చేసే దరిద్ర పనులకి తట్టుకోలేక చీపురు చాట పట్టుకొని వెళ్ళి వీళ్ళందరినీ తరిమి కొట్టే రోజు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మీరు మీ చావండి, మీ కల్చర్ ని వీళ్ళ మీద రుద్దకండి. వీళ్ళు సగానికి సగం మంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు. అమెరికాలో అక్కడ కల్చర్ ఏదో వంట పట్టించుకొని ఇక్కడికి వచ్చి మీరు కూడా ఇలా జరగండి, మీరు పొట్టి బట్టలు వేసుకోండి, మీరు బాగా తిరగండి, మేమే ఐకాన్స్, మేం చేసినట్టు మీరు చేయాలి అంటే కాదు. ఇక్కడ అమ్మ నాన్న వ్యవస్థ ఉంది. అక్కడలాగా 13 ఏళ్ళు 15 ఏళ్ళు పండు వీధుల్లో పండి తిరగండి అని చెప్పి వదిలేరు. ఇక్కడ 20 ఏళ్ళు వచ్చినా 25 ఏళ్ళు వచ్చినా మనం అంటి పెట్టుకుని ఉంటాం పిల్లల్ని, వాళ్ళు జాగ్రత్తగా పద్ధతిగా పెరగాలని కోరుకుంటాం. అటువంటి వ్యవస్థలోకి మీరు వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనుకుంటున్నారు మీరు. దానికి తోడు మీరు చేసే కామెంట్లు కల్చర్ ని డ్యామేజ్ చేయడమే కాదు, వాళ్ళ ఆరోగ్యాలను డ్యామేజ్ చేసేట్టుగా ఉన్నాయి. నలుగురితో తిరిగితే రోగాలు వస్తే నువ్వే రెస్పాన్సిబుల్. నెక్స్ట్ జనరేషన్ కి వెరీ డేంజరస్ మెసేజెస్ దే ఆర్ గివింగ్ సార్, సీరియస్లీ. సో చూద్దాం అసలు అంటే ఎలా స్పందిస్తుంది అన్న దాని మీద మాత్రం ఖచ్చితంగా ఈసారి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడో బోర్డర్ లో జరగడం కాదు, ఇక్కడ కల్చర్ వార్ జరుగుతుంది. అంతే మన కల్చర్ మనమే, మన కల్చర్ కూడా కాదమ్మా, మన బిడ్డల్ని మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. 5 ఏళ్ల పిల్లాడు సరుకు సామాను చూసి వెనకే వస్తా అని చెప్పి పాడుతుంటే చప్పట్లు కొడతామా? అసలు చాలా షేమింగ్ అనిపిస్తుంది సార్, సీరియస్. మరి ఎందుకు అక్కడ నోటీస్ లేదు, ఇక్కడ నోటీస్ ఉంది?
చూద్దాం భాష గారు. నెక్స్ట్ ఆ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? డెఫినెట్‌లీ దాని మీద మళ్ళీ మనం అప్డేట్ వీడియో ఖచ్చితంగా చేయాలి. అండ్ మంచి రెవల్యూషన్ రావాలనే కోరుకుంటున్నా యాస్ ఏ వుమెన్‌గా, భారతీయ స్త్రీగా. థ్యాంక్స్. థాంక్ యూ.